హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బి భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. మనం నిన్న ఒక విషాదం చోటు చేసుకుంది. ఒక ఢీ షో గురించి మాట్లాడుకున్నట్టయితే ఎంతో మంది అభిమానిస్తున్నటువంటి షో అది. చాలా సక్సెస్ఫుల్గా ఒక 14 years నుంచి రన్ అవుతూ వస్తుంది ఆ ఛానల్. అలాగే మనం శేఖర్ మాస్టర్ గురించి కానీ ప్రియమణి చేశారు. ఇలా జడ్జెస్గా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ బాగా చేస్తున్నారు. అలాగే ఆడియన్స్గా కూడా మనం కూడా చాలా ఆదరిస్తున్నాం ఆ షోని. అంత మంచిగా రన్ అవుతున్నటువంటి షోలో ఒక విషాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది, మనం చూస్తున్నాం. సో డాన్స్ మాస్టర్ చైతన్య గారు సూసైడ్ అయితే చేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని మీద అందరూ కూడా చాలా ఒక షాక్లో అయితే ఉన్నారు ప్రస్తుతం. ఒక డీ సెట్ కావచ్చు, బయట మనం ఆడియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక షాక్ అయితే గురి చేశారు. సో చైతన్య మాస్టర్ పైన రష్మి గౌతమ్ గారు అయితే యాంకర్ రష్మి గౌతమ్ గారు అయితే స్పందించడం జరిగింది. సో చావు పరిష్కారం కాదంటూ విమర్శించారు. చాలా బాధను కూడా వ్యక్తపరచడం జరిగింది. సో తన సూసైడ్ మీద మీ స్పందన ఏంటి? అలాగే రష్మి గౌతమ్ గారు కూడా స్పందించడం జరిగింది. సో మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ప్రధానంగా ఒక సెన్సిటివ్గా సున్నితంగా ఆలోచించే మనుషులు ఉంటారమ్మా. అంటే ఈ ఆత్మహత్యలకి ప్రధానమైన కారణం ఏంటంటే సున్నితంగా ఆలోచిస్తారు. అయ్యో వాడు వస్తాడు, వాడు డబ్బులు ఇవ్వాలి, ఎలా ఇస్తానని చెప్పాను, మొహం ఎలా చూపించాలి అనుకునేటువంటి తత్వం చూసారా, అది వ్యక్తిని ఎంతైనా కృంగ తీసేస్తుంది అన్నమాట. తీరా అంతా కలిసి ఎంత ఒక 6 లక్షలు ఎంతో 6 లక్షలు పెద్ద ఈ రోజుల్లో పెద్ద మామూలుగా తోటకూర గోంగూర అమ్ముకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది 6 లక్షలు. అది పెద్ద సమస్య ఏం కాదు. 6 లక్షలు అప్పు తీసుకున్నా వాళ్ళకి తీరిపోతుంది అన్నమాట. ఆయన నిజంగా ఆయన మల్లెమాల ప్రొడక్షన్కి వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక 6 లక్షల రూపాయలు అయిపోయానండి, నేను ఇన్ డ్యూ కోర్స్ అంటే నెలకింతని ఏదో తీర్చుకుంటాను, నాకు అప్పులు తీర్చేస్తే నేను మనసు పెట్టి చేయగలను అని చెప్పినట్టయితే ఆయన తప్పకుండా ఇస్తాడు. పెద్ద సమస్య కాదంటున్నాను అన్నమాట. దానికి అక్కడ ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు ఒకటి. రెండవది ఆయన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్లో 1 ఎకరం అమ్మేసినట్టయితే హాయిగా ఆ 6 lakhs కాకుండా మిగతా డబ్బులు చేతులు ఉంటాయి, బతకొచ్చు. బతకడానికి కదా ప్రాపర్టీస్. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏదైనా అవసరమైనట్టయితే నా ప్రాపర్టీస్ అమ్ముకుంటాను తప్ప, అంతే కదా. బ్రతకడానికి కదా మనకి ఆధారంగా ఉంటాయి, మనల్ని మనం రక్షించుకోగలుగుతామని ప్రాపర్టీస్ ఉంచుకుంటాం. ఆ ప్రాపర్టీస్ ఒక టైంలో తప్పదు, ఇంకా మనకి మితిమీరిపోయింది అనే ఒక సిచ్యువేషన్ లో అయితే మనం అది అమ్మడం అనేది ఏదో ఒకటి జరుగుతుంది. ఏదైనా బ్యాంకులో డబ్బులు ఎందుకు దాచుకుంటావు? బ్యాంకులు అలా చూసుకోవడానికి కాదు కదా. మనకు కానీ మన పిల్లలకు కానీ ఏదైనా అఘాయిత్యం వచ్చినట్టయితే వాళ్ళకి 1 లక్ష 2 లక్షల రూపాయలు ఒకేసారి కావాల్సి వస్తే ఆ బ్యాంకులో తీసుకొని పిల్లల్ని కాపాడుకుందామని చేస్తాం. అటువంటి ఆలోచన చైతన్యకి లేకపోవడం దురదృష్టకరం. నిండు 100 ఏళ్ళు కూడా తన వీడియో గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక వీడియోలో కూడా తను ఇంత స్పష్టంగా చెప్పారు. తల్లిదండ్రుల గురించి, చెల్లి గురించి బాధపడుతూ, అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ గురించి కూడా మాట్లాడి చెప్పారు. మనకు ఒక చిన్న క్లిప్ అయితే బయటకు రావడం జరిగింది, మనం చూసాం. అసలు ఇంత టెన్షన్, ప్రెషర్ అనేది ఒక మనిషి మీద ప్రెషర్ ఉంటే తన మొహంలో భావాలు అనేది తెలిసిపోతాయి మనకి బయటికి ఆటోమేటిక్గా. సో తను ఎంత ప్రశాంతంగా, కూల్గా, నార్మల్గా మాట్లాడినట్టే అనిపించింది ఆ వీడియోలో కనుక మనం చూసుకున్నట్టయితే. కానీ అంత ప్రెషర్ ఉన్నట్టయితే అనిపించలేదు మనకి. లేదు, ఆయన తొందరపడ్డాడు. వీడియో చేసేటప్పుడు కూడా వీడియో తర్వాతే తను సూసైడ్ చేసుకున్నారనైతే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఆ వీడియోలో కూడా అంత ప్రెషర్ ఏమీ లేదు తనకి, నార్మల్గానే మాట్లాడారు అని అయితే అనిపిస్తుంది. కానీ ఇలా చేసుకోవడం అయితే కరెక్ట్ కాదని దీనిపైన రష్మి గౌతమ్ గారు కూడా స్పందించారు. మామూలుగా మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒక తెగింపుకు వచ్చేసాడు కదా. తన లైఫ్ని కండెమ్ చేసుకుందామని తెగింపుకు వచ్చేసాడు. అని ప్రశాంతంగా మాట్లాడకపోతే అశాంతంగా ఏం మాట్లాడతాడు? అసలు వీడియోలో ఆ సెల్ఫీ తీసుకుంటూ అంటే ప్రాణాలకి తెగించడం అన్నది అది బుద్ధి తక్కువ పని అన్నమాట. అది అలా ఉండకూడదు. తన ఫ్రెండ్స్తో చెప్పినా ఏర్పాటు చేస్తారు, లేకపోయినా కూడా
అది పెద్ద ప్రాబ్లం కాదు, ఉన్న విషయం చెప్పాలి. ఓ ఇది నేను ఇచ్చేస్తానరా మీరేం కంగారు పడద్దు అని. ఇప్పుడు కోట్లు కోట్లు 100 కోట్లు, నీరవ్ మోడీ కొన్ని 1000 కోట్లు, విజయ్ మాల్యా కొన్ని 1000 కోట్లు, అంబానీ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కొన్ని 1000 కోట్లు బకాయిలు ఉన్నారు, దర్జా తిరిగేస్తున్నారు. అర్థమైందా? అలా కొన్ని 1000 కోట్లు 100 కోట్లు అప్పుడున్నో తిరుగుతున్నారు కదా. ఏమిటంటే అప్పు ఉంది, నాకు ఈ ప్రాపర్టీ అప్పు ఎలా ఉంది, ఆ ప్రాపర్టీ అమ్మి తీర్చేస్తాను, లేదా నాకు వేరే డబ్బు రావాలి, ఆ డబ్బు రాగానే తీర్చేస్తాను. ఒక 6 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఏ డబ్బు రాలేదు, దాన్ని తగ్గించినట్టయితే 60,000 చేస్తారు, లేకపోతే 3 లక్షలు చేస్తారు. ఆ 3 లక్షలు ఈజీగా తీర్చివచ్చు కదా. అలా ఏదో ప్రయత్నాలు చేసుకోవాలి, ఆ ప్రయత్నాలు కాకుండా చావే దీనికి పరిష్కారం కాదు. రెండోది మల్లెమాల గ్రూప్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఇంకో విమర్శ ఏంటంటే మల్లెమాల అంత ఇది కాదు, సో డీ సెట్లో కూడా మనకు తెలియనటువంటి నిజాలు చాలా ఉన్నాయి, అందుకే చైతన్య మాస్టర్ ఇలా సూసైడ్కి అంటే ఇంత ధైర్యం చేశారు, లేదంటే ఆ అవసరం ఏంటి? అదే నేను చెప్తున్నాను. మల్లెమాల వలన బాగుపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అందరికీ ఇల్లు వాకిళ్ళు, అందరూ ఇల్లు వాకిళ్ళు కొనుక్కున్నారు, పెద్ద పెద్ద విల్లాలు కొనుక్కున్నారు, 2 ఇల్లు 3 ఇల్లు ఉన్నాయి, కార్లు కొనుక్కున్నారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఒక జోడి అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎఫర్ట్ ఎంత పెడుతున్నారు, మనం ఎంత ఇస్తున్నాము, మనం ఇచ్చిన డబ్బు వాడు ఒక షో ప్రజెంట్ చేయడానికి ఏం సరిపోతుందా, చాలేదా, అప్పు చేస్తున్నాడా, అప్పు చేస్తే అప్పు ఎలా తీర్చుకుంటాడు, వాడు ప్రైజ్ మనీ లేదు, షో ప్రదర్శనకేమో ఇంతమందికి హైర్ చేస్తారు. అంటే మాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు అద్దె తెచ్చుకుంటారు అన్నమాట. బెంగళూరు నుంచి కానీ ఎక్కడ బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని తీసుకొని హైర్ చేసి ప్రదర్శనలు ఇస్తుంటారు. వాళ్ళకి డబ్బులతో పని లేదు, వీళ్ళు మాట్లాడించుకోవాల్సిందే. అర్థమైందా? మాట్లాడించుకోవాల్సి మాస్టర్కి ఇచ్చిన డబ్బు సరిపోతుందా లేదా అన్నది ఆలోచించుకోవాలి కదా. అంటే అందరినీ కూడా వాళ్ళ సొంత కుటుంబంలో చూసుకున్న మల్లెమాల ప్రొడక్షన్ కూడా ఇక ముందు పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల్లా చూసుకొని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని మనం తెలియజెప్దాం. ఓకే సార్, ఏది ఏమైనప్పటికీ చైతన్య మాస్టర్ ఆత్మశాంతికి చేకూరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.